ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క నూతన దినము ఉదయకాల ప్రత్యక్షపు వాక్కులోనికి మనము వచ్చి ఉన్నాము. మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనమును చదువుకుందాం. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభు మనతో ఈ వచన భాగము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అవును, లోకము దాని ఆశ గతించిపోతున్నవి, కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిల్చును. ఈ ఉదయకాలము నీవు దేవుని చిత్తమును జరిగించే బిడ్డగా ఉన్నావా? అయితే నీవు నిరంతరము నిలిచేవానివిగా ఉంటావని ప్రభు ఈ ఉదయకాలం మాట్లాడుతూ ఉన్నాడు. అవును, ఎన్నో విధాలుగా వారి జీవితాలను అర్ధాంతరంగా మరి కాలము రాకముందే ముగింపు లోనికి వచ్చిన వారిని ఎంతో మందిని మనం చూస్తా ఉన్నాం. లోకము దాని ఆశ, లోకంలో ఎంతో మంది ఎన్నో విధాలుగా లోక ఆశల చేత వారికి కావలసిన సమకూర్చుకుంటూ ఆనాడు మరి తన యొక్క ప్రాణంతో చెప్పుకుంటూ ఉంటాడు. దైవ గ్రంథములో ప్రభు చెప్తున్నాడు, మరి తన యొక్క ప్రాణముతో, నా ప్రాణమా తిను తాగు సుఖించు, వెర్రివాడ ఈ రాత్రే నీ ప్రాణం. అవును, లోకము దాని ఆశ గతించిపోతున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుస్తాడు. పరిశుద్ధ గ్రంథములో ఎంతో మంది భక్తులు, అబ్రహాము దేవునితో స్నేహము కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. అబ్రహాము నా స్నేహితుడు. అవును ప్రియ దేవుని బిడలారా, మోషేనంటున్నాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, సాత్వికుడు అంటున్నాడు మోషేని. దావీదు భక్తుని అంటున్నాడు, నా హృదయానుసారుడు, దేవుని చిత్తాన్ని జరిగించిన వారు. యోబు విషయంలో అంటున్నాడు ప్రభు, న్యాయవంతుడు, యథార్థవంతుడు అని. యోదే కాలము నీవు కూడా దేవుని చిత్తాన్ని జరిగించాలని, నిరంతరము నిలిచి ఉండే విధంగా నీవు నీ కుటుంబం వర్ధిల్లాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. లోకము దాని ఆశ గతించిపోతున్నవి. ఒకవేళ నీలో లోకమును గురించిన ఆశ, లోకములో ఎన్నో విధాలుగా మరి నీవు వెళ్ళాలి, ముందుకి కొనసాగాలి అని ఎన్నో ఆశలతో కొనసాగుతూ ఉన్నావా? అది గతించిపోయేది, అది నిలిచేది కాదు. దేవుని చిత్తమును ఎవరైతే జరిగిస్తారో వారే నిరంతరము నిలిచి ఉంటారని ప్రభు ఈ ఉదయకాలం మాట్లాడుతూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడలారా, ఆనాడు మరి సౌలు ఇశ్రాయేలీలకు మొట్టమొదటి రాజు. గిల్గాలులో ప్రభు నిలిచి ఉండమన్నాడు. సమూయేలు వచ్చే వరకు వేచి ఉండమని చెప్పినప్పుడు ఆ రాజు దేవుని మాటకు అవిధేయత చూపి దేవుని చిత్తమును అనుసరించకుండా మరి దేవునికి కోపాన్ని కలిగించిన వ్యక్తిగా, ఆజ్ఞను అతిక్రమించిన వ్యక్తిగా ఉండట ద్వారా కేవలం 2 సంవత్సరాలు మాత్రమే రాజుగా పరిపాలించినప్పటికీ ప్రియ దేవుని బిడలారా, దేవుని చిత్తాన్ని జరిగించే ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. దేవుని యొక్క హృదయానుసారుడుగా దావీదును దేవుడు రాజుగా నియమించాడు. దావీదు యొక్క రాజ్యము, దావీదు సింహాసనము నిత్యము నిలిచే విధముగా, అవును, దేవుని చిత్తాన్ని జరిగించేవారు నిత్యము నిలిచేదరు అని దేవుడు ఈ ఉదయకాలం మాట్లాడుతూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, తరతరాలు నీవు నిత్యము నిలిచే విధంగా ప్రభు నిన్ను ఆశీర్వదించాలని ఉదయకాలం ఆయన ఆజ్ఞకు లోబడి విధేయత చూపి ఆయన చిత్తాన్ని అనుసరించాలని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. లోకము దాని ఆశ గతించిపోతున్నవి, దేవుని చిత్తము చేయువారు నిరంతరము నిలిచి ఉంటారు. సౌలు రాజును మొట్టమొదటి రాజుగా అభిషేకించినప్పటికీ దేవుని చిత్తాన్ని జరిగించుటలో తప్పిపోయాడు. ఆ స్థానములో దేవుడు దావీదును ఎన్నుకున్నాడు, దావీదును ఏర్పరచుకున్నాడు. దావీదు వంశములో నుంచి ఆయన వచ్చి ఉన్నాడు. దావీదు కుమారుడుగా ఎంత ధన్యత దావీదుకి లభించినది దేవుని చిత్తము చేయుట ద్వారా. ఈ ఉదయకాలం ఆయన నిన్ను కూడా నిత్యము నిలిచే విధముగా నీవు నిత్యము ఆశీర్వాదమునకు, అవును మన పితరుల వలె, అవును ప్రియ దేవుని బిడలారా, నీ పిల్లల పిల్లలకు, రాబోయే తరాలకు నిన్ను ఒక ఆశీర్వాదకరమైన బిడ్డగా, ఆశీర్వాదకరమైన తండ్రిగా, ఆశీర్వాదకరమైన తల్లిగా, ఆశీర్వాదకరమైన కుమార్తెగా ఆయన నీవు నిత్యము నిలిచే విధంగా నిన్ను దీవించాలని, నిన్ను ఆశీర్వదించాలని
నీవు దేవుని చిత్తమును జరిగించుట ద్వారా ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. నీవు కూడా దావీదు వలె ప్రభు హృదయాన్ని, ప్రభు మనస్సును, ప్రభు చిత్తాన్ని ఎరిగిన వాడై విధేయతతో, నమ్మికతో ఆయన ఆజ్ఞను గైకొనినట్లయితే ఆయన నీ జీవితంలో చేయలేని మేలంటూ ఏదీ లేదు. నిన్ను అనేక తరములకు, బహుతరములకు నిన్ను ఆశీర్వాదకరముగా ఆయన నిన్ను నిలబెట్టాలని, దేవుని చిత్తాన్ని నీవు జరిగించుట ద్వారా ఆయన నిన్ను ఆశీర్వదించాలని ప్రభు ఉద్దేశం కలిగి ఉన్నాడు. కాబట్టి సంతోషముతో దేవుని యొక్క ఆజ్ఞకు, దేవుని మాటకు విధేయత చూపు. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, నీ కొందనాలు. ఈ ఉదయకాలము ప్రత్యక్షపు వాక్కు ద్వారా అవునయ్యా, లోకమును దాని ఆశ గతించిపోతున్నవి. దేవుని చిత్తమును జరిగించువాడు నిత్యము నిలిచి ఉంటాడు. సౌలు కేవలము 2 సంవత్సరాలు మాత్రమే తండ్రి రాజుగా పరిపాలించాడు. నీ చిత్తము జరిగించుటలో ఆజ్ఞను అతిక్రమించాడు. అవిధేయత చూపించుట ద్వారా సౌలును తొలగించి నీ హృదయానుసారుడైన నీ చిత్తమును జరిగించే దావీదును ఎన్నుకొని నియమించి, దావీదు సింహాసనము నిత్యము నిలిచి ఉండే విధంగా స్థిరపరిచిన దేవా, ఈ ఉదయకాలం ఈ మాటలు విన్న నీ బిడలను తండ్రి ఆశీర్వదించండి. ఈ లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము మాత్రమే. అవునాయన, ఈ చిత్తమును జరిగించే బిడలుగా, నిత్యము నిలిచి నిన్ను మహిమపరిచే బిడలుగా, బహుతరములకు ఆశీర్వాద కారకులుగా నీ కుమారులను, నీ కుమార్తెలను దీవించండి, ఆశీర్వదించండి. ఆజ్ఞను అతిక్రమించకుండా, ఆజ్ఞను గైకొని తండ్రి ఈ యొక్క సమృద్ధికరమైన దీవెనకు యోగ్యులుగా, పాత్రులుగా నిలబెట్టండి. ఈ బిడలను ఈ కృపతో ఆవరించి ఉంచండి. వారి కుటుంబంలో, వారి యొక్క తండ్రి పరిస్థితులలో, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు సమస్తము నుంచి విడిపించండి. నీ చిత్తము జరిగించేవారు అన్ని విషయాలలో కూడా సంతోషముతో, నెమ్మదితో ఉంటారు. నీ చిత్తమును జరిగించేవారు ఏ విషయంలో కూడా కలవరపడరు. నీ చిత్తమును జరిగించేవారు ఏ విషయంలో పరుగులు తీయరు. నిత్యము నిలిచి ఉండే విధంగా నీ బిడ్డలను స్థిరపరచమని, ఆశీర్వదించమని, దీవించమని, నీ రెక్కల నీడకు, నీ సంరక్షణకు, నీ బాహువులకు నీ బిడ్డలను అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.